కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వింజమూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ వద్ద మండల నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సొసైటీ డైరెక్టర్ నాగిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పరిపాలన అద్భుతంగా ఉందని రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారన్నారు. 2 సంవత్సరాలలో సూపర్ 6 పథకాలను దాదాపుగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా అందజేయడం శుభపరిణామంగా ఉందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, స్త్రీశక్తి పథకం అమలు చేసి సగర్వంగా నిలబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వానిదే అని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరుగులు పెడుతుంటే వైసీపీ వాళ్లు ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదవాడి ఆకలి విలువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని, అందుకోసమే రాష్ట్రంలో 324 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా వింజమూరు మండల హెడ్ క్వార్టర్లో మా అన్నా క్యాంటీన్ దగ్గర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పరిపాలనా తీరు గురించి ఈరోజు మా వింజమూరులో ఈరోజు హర్షాత్మక లేఖనాలు చేసుకుంటున్నాము. ఈరోజు కేక్ కటింగ్ కానీ మన తెలుగుదేశం పార్టీ ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కానీ మా వింజమూరు మండలంలో అందరం కలిసి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మన సూపర్ 6 పథకాలని ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ చేసాడు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఘనత 2 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చెప్పిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పండి 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అన్నదాత సుఖీభవ చెప్పిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ దాదాపు 50 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. తల్లికి వందనం అని గత ప్రభుత్వంలో మేము ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పని మోసపూరిత మాయ మాటలతో చెప్పి ఇంటికి ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈనాడు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 4 ఉన్నా 5 ఉన్నా వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందరికీ తల్లికి వందనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంటికి 3 సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఫ్రీగా ఉచిత బస్సు అని చెప్పని ప్రయాణికులకి ఎక్కడికి పోవాలన్నా ఈరోజు ఆనందంగా ప్రతి దిక్కకి పోయి ఈరోజు ఎక్కడైనా హాస్పిటల్ కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, అన్నిటికీ సౌకర్యంగా కలిగిన దానికి ఈరోజు మన ఆడపడుచులకి ఖర్చులు లేకుండా ఉచిత బస్సు ప్రవేశపెట్టింది మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. మన ఆటో కార్మికులకి చెప్పిన మాట ప్రకారం డబ్బులు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ. కరెంటు ఆనాడు ఉన్న గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెంచిండ్రో దిక్కు తెలియని సార్లు గత ప్రభుత్వంలో పెంచిన దాఖలాలు ఉన్నాయి. ఈనాడు ₹1 పెంచిన దాఖలాలు కూడా లేవు. ఈరోజు మగ్గాలకు ఫ్రీ. ఈరోజు ఏంటంటే కొన్ని SC STలు కానీ వీళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చిన ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీదే. ఈరోజు మన DSC పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించింది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు కానిస్టేబుల్కి 6,000 మందికి నియామక పత్రాలు ఒకే స్టేజీ మీద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తీరు బ్రహ్మాండంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండం చెప్పుకుంటే ఈ దుర్మార్గమైన గత ప్రభుత్వం ఏమి చేయకుండా దుర్మార్గమైన పరిపాలన సాగించి ఆనాడు దిక్కు లేకుండా రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈనాడు ధైర్యంగా మా రాజధాని అమరావతి అనేటట్టుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం, అభివృద్ధి 2ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా చేస్తున్న తెలుగుదేశం పార్టీ. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల శుభసందనగా వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అనే పథకాలు చాలా జరిగినాయి. సూపర్ హిట్లో భాగంగా 3,000 పెన్షన్ 6,000 చేయడం,
వికలాంగులకు 300 పెంచి 3000 6000 చేయడం, అట్లాగే ఉచిత బస్సు, ఉచిత సిలిండర్లు, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా మా ఉదయగిరి శాసనసభ్యులు కాగల సురేష్ గారు నియోజకవర్గం మొత్తం ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. A new dawn rises in Stonehousepet, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.